ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నువ్వుల చిక్కీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వులతో పాటు నేను పల్లీలు కూడా తీసుకున్నాను. పల్లీలు డైరెక్ట్గా వేయలేదు. ఫస్ట్ అయితే నేను నువ్వులు వేయించుకుంటున్నాను. మంచిగా చిట్పట్లాడుతూ ఉంటే అప్పుడు మనము మంచిగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అవుతాయి. అప్పుడు సైడ్కి తీసుకోవాలి. తర్వాత పల్లీలు ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలోకి పచ్చడి చేసినప్పుడు అయినా సరే పల్లీలు వేయిస్తేనే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఒక కప్ చూపించాను కదా, అయితే ఒక కప్పు నువ్వులు, హాఫ్ కప్పు పల్లీలు, తర్వాత అదే కప్తో 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం నువ్వులు పల్లీలు కలిపి 1.5 కప్పు అట్లా అయ్యింది కాబట్టి నేను బెల్లం సమానం తీసుకుంటేనే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ ఎలా తింటే అలా. ఇలా మరీ ఫైన్ పేస్ట్ పౌడర్ అవ్వనివ్వలేదు. నేను నార్మల్గానే పౌడర్ చేశాను. బరుకుగా పౌడర్ చేసుకున్నాను పల్లీల్ని. ఇదే ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ని కూడా పౌడర్ చేసి, అంటే బరుకుగా పౌడర్ పట్టేసి మనము చేసుకోవచ్చు. ఇలాగే ఈసారి అలా కూడా చేసి వీడియో పెడతాను నేను. చూడండి, ఇలా పాకం వచ్చిన తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఇలాచి వేసుకోవాలి. ఇది మాత్రం ఆప్షనల్ మాత్రమే. నాకైతే స్మెల్ అట్లా టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా తీసుకున్నాను నేను. తర్వాత అలా వేసాను. తర్వాత ఇప్పుడు పాకంలో ఈ నువ్వులు, ఈ పల్లీల పౌడర్ ఉంది కదా, అవి రెండు వేసి మంచిగా అంతా కలిసిలా కలిపిన తర్వాత మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, నెయ్యి లేదా బటర్ రాసుకున్న ప్లేట్లో ఇదంతా వేసి ఈ విధంగా నేను చపాతీ చేసే కర్రతో ఈ విధంగా చేద్దాం అనుకున్నా. ప్లేట్ చిన్నగా అయిపోయి ప్లేటు రౌండ్ ఎడ్జీలు తగులుతున్నాయి అనమాట. అందుకోసం పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసేది తీసుకొని ఆ విధంగా ప్రెస్ చేసి ఈక్వల్గా కట్ చేసుకున్న. చల్లగైన తర్వాత చాలా బాగా వచ్చాయి. ట్రై చేయండి.